మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. దేవరుప్పల మండలం సీతారాంపురం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వాడల ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను ఓటును అభ్యర్థించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ముందుగా గ్రామంలోని అనాథ వృద్ధ శరణాలయంలో వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారిని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మీ అందరినీ కాపాడుకునే బాధ్యత మాదని, వచ్చే నెల ఆగస్టు 15 లోపు రైతులందరికీ ఖచ్చితంగా రుణమాఫీ చేసే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిందని, సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా 6 గ్యారంటీలను అందరికీ అందేలా చేశాడని, బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, మహిళలకు రక్షణ కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపియాలి. కాంగ్రెస్ పార్టీ కోటేసి ఇక్కడ కడియం కావ్యక్క కోటేస్తే అక్కడ ఎవరు వస్తారు? ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. మరి మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి ఆ సోనియమ్మ గారి తనయుడు. మరి అట్లాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ఆ తల్లి మనకు తెలంగాణ, మన తల్లుల బాధ చూడలేక ఆ తల్లి తెలంగాణని ఇచ్చింది. మరి అదే తల్లి కొడుకు రాహుల్ గాంధీ గారిని మనం గెలిపించుకోవాలి. వాళ్ళ కుటుంబం ఒక త్యాగాల కుటుంబం. 2 సార్లు పదవులలో ఉండే అవకాశం ఉన్నా గానీ వాళ్ళు ఎన్నడూ కూడా పదవులు ఆశించలే. కానీ ఈ రోజు మనకు అవసరం ఉంది, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికలు మే 13వ తారీఖున అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇందాక చూపించిండ్రు 2వ నెంబరు. నాదెన్నో నెంబర్ ఉండే? 2వ నెంబరే కదా. మరి ఆ 2 మనకు బాగా అచ్చొచ్చింది కాబట్టి అందరు మళ్ళా పోయి అదే 2వ నెంబర్ మీద నొక్కండి.